వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో, జనరల్‌గా కుకింగ్ ఆయిల్స్ దీని గురించి చాలా కథనాలే వస్తూ ఉంటాయి. సో, రిఫైన్డ్ ఆయిల్స్ అవాయిడ్ చేయమని చెప్తూనే ఉంటారు. కానీ మనం రెగ్యులర్‌గా వాడుతూనే ఉంటాం. అసలు రిఫైన్డ్ ఆయిల్స్ అనేవి ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది? ఇవి వాడితే మనకొచ్చే అనారోగ్య సమస్యలేంటి? దీని గురించి డాక్టర్స్ ఏం చెప్తున్నారు? వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ రాజేష్ యుక్కారా గారున్నారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే. డాక్టర్ గారు, సో వాటర్ ఇది తాగండి, ఇలాంటి హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ చేయండి, హెల్తీగా ఉండండి, హెల్తీ అలవాట్లు చేసుకోండి, మీ జీవన విధానాన్ని మార్చుకోండి ఇలా చెప్తూ ఉంటారు. అయితే ఆయిల్స్ గురించి కూడా చెప్తూ ఉంటారు. రిఫైన్డ్ ఆయిల్స్ వాడొద్దని మీ డాక్టర్స్ అందరూ చెప్తూనే ఉంటారు. అంటే అసలు ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది డాక్టర్ గారు? అది కూడా సీడ్స్ నుంచే వస్తది. అది కూడా ఆయిలే. చూస్తే రైస్ బ్రాన్ ఆయిల్ అలానే స్మెల్ వస్తూ ఉంటుంది. అంటే అది నిజంగా ఆయిల్ అంటే ఆయిల్ కాదా? ఎందుకు అనారోగ్య సమస్యలొస్తాయి అది వాడితే? మంచి టాపిక్ అండి ఇది. బేసిక్‌లీ దానికన్నా ముందు ఒక డిస్కషన్ తీసుకొస్తాను. మనం కామన్‌గా వాడేది సన్‌ఫ్లవర్ ఆయిల్. హ్మ్. సన్‌ఫ్లవర్ రిఫైన్డ్ ఆయిల్. హ్మ్. సన్‌ఫ్లవర్ సీడ్ ఎప్పుడన్నా మనం కొంటే ఈ మధ్య సీడ్స్ అన్నీ దొరుకుతున్నాయి హ్మ్. హెల్తీ హ్యాబిట్స్ అని. ఎక్స్‌పెన్సివ్ ఉంటది. హ్మ్. అరౌండ్ 250-300 పర్ కిలో. మరి సన్‌ఫ్లవర్ సీడ్ 350 రూపీస్ ఉంటే హ్మ్. 1 కిలో నుంచి 1 లీటర్ ఆయిల్ వస్తదా? హ్మ్. రాదు. హ్మ్. మరి ఎలా మార్కెట్‌లో మనకి 150 రూపీస్‌కే దొరికిపోతుంది? హ్మ్. నంబర్ 1 క్వెషన్. సో, బేసికల్లీ కొంత అడిటివ్స్ ఉన్నాయి అని. హ్మ్. సో, ప్యూర్ ఫార్మ్ ఆఫ్ ఆయిల్ అనేది అలా లేదు అని. హ్మ్. సో, రిఫైనరీస్ హ్మ్. అంటే అందరికీ కామన్ మనకు తెలిసేది పెట్రోలియం హ్మ్. రిఫైనరీస్. సో, అక్కడ రిఫైనింగ్ అనేది ఏంటంటే ఒక క్రూడ్ ఎలిమెంట్ తీసుకొని బాగా దాన్ని ఫిల్టర్ చేసి హ్మ్. తీసుకొచ్చేదే రిఫైనింగ్. అవును. సో, ఎక్స్‌ట్రీమ్ హీట్‌కి సబ్జెక్ట్ చేసిన సబ్స్టెన్సెస్‌ని హ్మ్. డిజాల్వ్ చేసి ఆయిల్ ఎక్స్‌ట్రాక్షన్ అనేది జరుగుతుంది. హుహు. సో, ఈ జరిగే క్రమంలో ఈ బర్నింగ్ అనేది జరుగుద్ది. రిఫైనింగ్ అంటే బాగా బర్న్ హ్మ్. చేస్తారు. సో, ఏదైనా మాడిపోయింది మనం ఎందుకు తింటాం? అవును. తినం. సో, దాన్ని నార్మల్ చేయడానికి హ్మ్. ఇంకా కెమికల్ అడిటివ్స్ అనేవి యాడ్ చేసిన తర్వాతే హ్మ్. అల్టిమేట్ ప్రొడక్ట్ అనేది వస్తది. హ్మ్. సో, దానికి కలరు, స్మెల్లు హ్మ్. అవన్నీ గూడా కన్సిస్టెన్సీ రాడానికి కెమికల్ ఎడిషన్. ఇక్కడ అన్ని కెమికల్సే ఉన్నాయి. సో, అన్నీ కెమికల్స్ ఎడిషన్. సో, మనం ఫస్ట్ నుంచి మొత్తుకునేది డాక్టర్‌గా కెమికల్స్‌ని తగ్గించండి, హ్మ్. ప్లాస్టిక్స్‌ని అవాయిడ్ చేయండి. ఇవే చెప్తూ ఉంటాం. హ్మ్. సో, ఇక్కడ కూడా జరిగేదది. సో, ఆ కారణంగా ఏమవుతుంది? ఎప్పుడైతే కెమికల్స్ యాడ్ అవుతున్నాయో బాడీ మీద ఇంపాక్ట్ అనేది జరుగుతుంది. హ్మ్. ఈ బాడీ మీద ఎటువంటి ఇంపాక్ట్ జరుగుతుంది? కిడ్నీల మీద, కొలెస్ట్రాల్ మీద. ఎందుకంటే ఈ రిఫైనింగ్ జరుగుతుంది కాబట్టి ఎప్పుడైనా మనకు తెలిసిందేంటంటే ఎప్పుడన్నా ఆయిల్‌ని బాగా బాయిల్ చేస్తే హ్మ్. ఎనీ ఫార్మ్ ఆఫ్ ఆయిల్ హ్మ్. మనం ఇదివరకు కూడా డిస్కస్ చేసాం. రిపీటెడ్‌గా ఆయిల్‌ని బాయిల్ చేస్తే క్యాన్సర్ కణాలు పెరుగుతాయి. అవును. హైడ్రాక్సీ కార్బన్స్ అనేది దాంట్లో పెరుగుతాయి. హైడ్రోజనేట్ ఫ్యాట్స్ పెరుగుతాయి. హ్మ్. ఇవన్నీ హార్మ్‌ఫుల్ థింగ్స్ హ్మ్. బాడీకి. మరి ఇలా బాయిల్ చేసిన ఆయిల్‌ని రిఫైన్ చేసి మనం వాడుతుంటే మరి దాంట్లో కూడా సేమ్ కంటెంట్స్ ఉన్నాయి గదా! ఓకే. ఆఫ్‌కోర్స్ చూసేదానికి మెరుగ్గా ఉండొచ్చు. హ్మ్. బ్లాక్ కలర్ లేకపోవచ్చు. కలర్ లేకపోవచ్చు. హ్మ్. బట్ దాంట్లో జరిగే కెమికల్ థింగ్స్ హ్మ్. అవన్నీ ఉన్నాయి. మీరు చెప్పినట్లుగా ఆల్రెడీ మాడిపోయిన ఆయిలే మనం వాడుతున్నాము. యెస్. హ్మ్. అది వాడకూడదని చెప్తున్నాం మళ్ళీ. హ్మ్. మరి దాన్ని ప్యూరిఫై చేసుకొని కెమికల్స్ వాడేసి హ్మ్. నీట్‌గా దాన్ని లైక్ హ్మ్. మనం మాట్లాడుతున్న ఆరో వాటర్ లాగా హ్మ్. సేమ్ థింగే. అవును. సో, అలా చేస్తున్నాం గాబట్టే దానివల్ల హానికరం బాడీకి. హ్మ్. సో, ఏదైతే అన్‌వాంటెడ్ ఫ్యాట్స్ హ్మ్. అన్‌హెల్తీ ఫ్యాట్స్ మనం ఆయిల్ ద్వారా తెచ్చుకున్నామో హ్మ్. దానివల్ల హార్ట్ అటాక్, బ్రెయిన్ అటాక్. హ్మ్. ఏవైతే కెమికల్స్ ఉన్నాయో దానివల్ల రియాక్షన్స్ టు జీర్ణాశయానికి, హ్మ్. లివర్, కిడ్నీ ఆల్‌మోస్ట్ అన్ని అవయవాలు ఎఫెక్ట్ అవుతున్నట్టే అవును. చెప్తున్నాను. అవును. సో, అందుకోసం రిఫైన్డ్ ఆయిల్ అనేది హానికరం. హ్మ్. సో, వాట్ ఈస్ ద ఆల్టర్‌నేటివ్? హ్మ్. సో, ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చాలా మటుకు డిస్కషన్ వచ్చింది. న్యాచురల్ ఫార్మ్ ఆఫ్ ఆయిల్ తీసుకోండి మంచిది. వాటిల్లో ఫస్ట్‌గా మనం మాట్లాడేది ఘీ. హ్మ్. ఘీ చాలా మంచిది అని మాట్లాడు. మరి టు వాట్ ఎక్స్‌టెంట్? ఇది ప్రజల్లో ఒక అపోహ తేరిపోయింది. హ్మ్. ఘీ ఎంత తిన్నా నాకు బాగా మంచిదే అని. నో. హ్మ్. ఇక్కడ మన డిస్కషన్స్‌లో చాలా సార్లు ఊబకాయం అనేది మేజర్ ఫ్యాక్టర్. అవును. సో, ఎనీ ఫ్యాట్ ఎలిమెంట్ ఊబకాయాన్ని పెంచుద్ది. హ్మ్. ఇప్పుడున్న వాటిల్లో మేజర్ డిసీజెస్‌లో డయాబెటిస్ కానివ్వచ్చు, బ్లడ్ హైపర్ ప్రెషర్ టెన్షన్. కావచ్చు. హ్మ్. ఈ 2 కూడా ఆయిల్‌కి దూరంగా ఉండాల్సిన డిసీజెస్. హ్మ్. మరి అలా అని చెప్పి ఘీ ఎక్కువ తినేస్తే ప్రాబ్లమ్ అయితే వస్తది. హ్మ్.
ఘీ ఈస్ ఇన్ ఫ్యాక్ట్ ఎ గుడ్ ఆయిల్. హ్మ్. బట్ టు ఎన్ ఎక్స్‌టెంట్ మన బాడీకి సరిపోయే విధంగా తీసుకోవాలి. అది ఎవరు ఎక్స్‌పర్టీస్ ద్వారా అడ్వైస్ తీసుకొని ఎంత తినొచ్చు అనేది హ్మ్. చూసుకోవాలి. సో, అలాగే కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ ఈ హ్మ్. మధ్య కాలంలో చాలా మటుకు దొరుకుతున్నాయి. అక్కడ కూడా జెన్యూనిటీ అనేది చూసుకోవాలి. ఎంత మంచిగా ఇది చేస్తున్నారు. చూసుకొని హ్మ్. అలాంటివి తీసుకున్నా అది కూడా మోడరేషన్‌లో హ్మ్. బేస్డ్ ఆన్ యువర్ హెల్త్ యెస్. అడ్వైస్, ఎక్స్‌పర్టీస్ హ్మ్. అందరిని ఇన్వాల్వ్ చేసుకొని తీసుకుంటే ఆల్వేస్ ఆయిల్ అనేది చాలా లిమిటెడ్‌గా తీసుకోవాలి. హ్మ్. ఒక యావరేజ్ చొప్పున అందాజాగా చెప్తే ఒక పర్సన్‌కి హాఫ్ కిలో పర్ మంత్ హ్మ్. ఇది మనం వాడాల్సిన పద్ధతి. హ్మ్. ఇలా వాడితే మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా కాపాడుకోవచ్చు. ఇది నేను చెప్పింది కూడా ఒక హెల్తీ పర్సన్‌కి. హ్మ్. ఎవరికైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో మళ్ళీ వాళ్ళకి ఇంకా కట్. అవును. అలా చేయాలి. అది కరెక్ట్ పద్ధతి ఆఫ్ యూసేజ్ ఆఫ్ ఆయిల్స్. చక్కగా చెప్పారు డాక్టర్ గారు. అయితే ఇప్పుడు యూసేజ్ ఆయిలు 2, 3 సార్లు వాడిన ఆయిలు, మాడిపోయిన ఆయిలు వాడొద్దంటే, ఆల్రెడీ అది తయారయ్యేదే మాడిపోయి తయారవుతుంది. రిఫైనరీస్ యెస్. సో, దాన్ని మళ్ళీ ఫిల్టర్ జేస్తారా కలర్ రావడానికి? ఫిల్టర్ చేయడమే గాక ఆ! కలర్ మార్చడము, ఆ! తర్వాత దాంట్లో ఉన్న స్మెల్ మాడిపోయిన ఆయిల్ కదా! స్మెల్ ఉంటది. మాడిపోయిన తత్వం ఉంటది. హ్మ్. దాన్ని తగ్గించడానికి కొన్ని కెమికల్స్ యాడ్ చేయడము. హ్మ్. దాని నెక్స్ట్ ఇది షెల్ఫ్ లైఫ్ మెయింటైన్ చేయడానికి హ్మ్. దాన్ని స్టెబిలైజర్స్ హ్మ్. ఇలాంటివన్నీ యాడ్ అయిన తర్వాత ఇట్లాంటివి వస్తాయి మనకి. ఇంకా ఆ ప్యాకెట్ల మీద, డబ్బాల మీద హార్ట్ బొమ్మలేసి అవన్నీ ఎందుకు? అంటే హార్ట్ అటాక్ వస్తదనా? అంతే మీరు అనుకోవాలా చెప్పే డాక్టర్ దాని గారు? ప్రకారం అలాగే ఆ! ఉంది. బట్ అది మార్కెటింగ్ స్ట్రాటజీ అది. హ్మ్. గుడ్ ఫర్ హార్ట్, గుడ్ హ్మ్. ఫర్ హెల్త్ అని హ్మ్. పెడతారు కానీ యూజువల్లీ అది అవాయిడ్ చేయడమే బెటర్. హ్మ్. ఇప్పుడు అంటే ఆయిల్స్ గానుగ నూనెలే తీసుకున్నాను డాక్టర్ గారు. గానుగ నూనె కావచ్చు, ఘీ కావచ్చు. ఇది మీరన్న మోతాదుకు మించి కనుక వాడితే కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం ఉంటదా? డెఫినెట్‌లీ ఇప్పుడు ఒక ఒక పర్సన్‌కి ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ డిసీజ్ ఉందనుకుందాం. హ్మ్. థైరాయిడ్ డిసీజ్ చాలా ఫ్రీక్వెంట్‌గా మేము క్లినిక్‌లో చూస్తున్నాం. సో, చూస్తున్నప్పుడు థైరాయిడ్ మూలాన బాడీలో మెటబాలిజం అనేది తగ్గిపోద్ది. ఊబకాయం అనేది అందరూ లావు పెరుగుతారు. వాటిలో మేజర్ ఫ్యాక్టర్ ఊబకాయం పెరిగినప్పుడు మేజర్ ఫ్యాక్టర్ ఫ్యాట్. హ్మ్. ఫ్యాట్ అనేది పెరుగుతున్న తరుణంలో నాకిది మంచి ఆయిల్ అని చెప్పి అది తింటే ఇంకా ఎక్స్‌ట్రా అవుతుందే గానీ తగ్గట్లేదు కదా! హ్మ్. బర్నింగ్ కెపాసిటీ తగ్గిపోయినప్పుడు మీరు ఎక్స్‌ట్రా క్యాలరీస్ అనేది లోపలికి తీసుకోకూడదు. హ్మ్. ఉన్న క్యాలరీస్‌ని బర్న్ చేయాలి. యెస్. దట్ ఈస్ వెన్ జస్టిఫికేషన్ అనేది జరుగుద్ది. హ్మ్. సో, ఇన్ని రకాల ఆయిల్స్ ఉన్నాయి డాక్టర్ గారు. అంటే మనం అన్నట్లుగా సన్‌ఫ్లవర్ ఆయిల్ ఉంది. ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాము. గ్రౌండ్ నట్ ఆయిల్ ఉంది. రైస్ బ్రాన్ ఉంది. సో, రకరకాల ఆయిల్స్ ఉన్నాయి. హెల్త్‌కి ఏది మంచిదసలు? సో, బేసిక్‌లీ ఆహ్, రిఫైన్డ్ ఆయిల్స్ వద్దనే అవును. చెప్తున్నాను. హ్మ్. ఒకవేళ మనం నిజంగా ఒక న్యాచురల్ ఫార్మ్ ఆఫ్ ఆయిల్ కోల్డ్ కోల్డ్ కంప్రెస్ ప్రెస్డ్. ఆయిల్ హ్మ్. తీసుకోవాలంటే ఐడియల్‌గా మిక్స్చర్ ఆఫ్ ఆయిల్స్ బెటర్ అని చెప్తున్నారు. హ్మ్. లైక్ మల్టీ విటమిన్ ఎలా అంటామో హ్మ్. అన్ని రకాల విటమిన్స్ వేసుకోవడం, హ్మ్. అన్ని రకాల ఆయిల్స్ మిక్స్ చేసుకొని వాడుకోవడం అనేది హ్మ్. కరెక్ట్ పద్ధతి. దీని మీద ఒక చిన్న స్టడీ కూడా చేసాం మేము. హ్మ్. మన ఇండియన్ జర్నల్‌లో పబ్లిష్ కూడా చేసాము. హ్మ్. జనరల్‌గా అన్ని ఆయిల్స్‌ని సెపరేట్‌గా ఇండివిడ్యువల్స్‌కిచ్చి హ్మ్. ఒక ఆయిల్‌ని మాత్రం అన్నీ మిక్స్ చేసి ఇచ్చాం. హ్మ్. ఎవరికైతే మిక్స్ చేసిన ఆయిల్ ఇచ్చామో వాళ్ళల్లో కొలెస్ట్రాల్ లెవెల్స్ అధికంగా పెరగకుండా ఓకే. ఉన్నాయి. సో, హ్మ్. ఇట్స్ ఎ స్మాల్ స్టడీ బట్ హ్మ్. రెలెవెంట్‌గా మాకు అబ్జర్వేషన్స్ అయితే వచ్చాయి. ఇది పబ్లికేషన్‌లో ఉంది ఇది హ్మ్. ఆల్రెడీ. అంటే ఎన్ని ఆయిల్స్ మిక్స్ చేయొచ్చు? ఏ ఆయిల్స్ మిక్స్ చేయొచ్చు? అంటే ఇన్ని రకాలున్నాయి గదా! అది రాషనలైజ్డ్ ఫర్ ద పర్సన్స్ నీడ్స్. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఆయిల్ ఒక మనిషికి పడతదని చెప్పను. అవును. ఇప్పుడు ఘీ ఉందండి. హ్మ్. ఘీ మంచిదని చెప్తున్నాను. కానీ ఆస్తమా పేషెంట్స్‌లో ఘీ వల్ల ఆస్తమా పెరుగుద్ది. కొంతమందికి అజీర్ణం గూడా జేస్తది. కొంతమందికి లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉంటది. దానివల్ల గూడా హ్మ్. వాళ్ళకి స్టమక్ అప్‌సెట్స్ ఒస్తాయి. సో, ఏ ఆయిల్ అనేది ఇండివిడ్యువలైజేషన్. అంటే యెస్. ఒక పర్సన్‌కి కస్టమైజేషన్ జేయడం వల్ల హ్మ్. కరెక్ట్ ఆయిల్ అనేది వాళ్ళు తీసుకుంటారు. ఇది మనకేంటంటే ప్లెజర్ ఇచ్చే థింగ్. అంటే హ్మ్. ఆహారం తినడం అనేది ప్లెజర్ ఇచ్చే థింగ్. ప్రతి ఒక్కరికి మస్టర్డ్ ఆయిల్ తీసుకోండి అంటే, ఆ మస్టర్డ్ ఆయిల్ స్మెల్ చాలా మందికి పడదు. అవును. సో, ఏది వేడి వాళ్ళకి చేస్తదని గూడా అంటూ ఉంటారు. యెస్. అవునా? తర్వాత అవునా డాక్టర్? గ్రౌండ్‌నట్ ఆయిల్ గూడా అంతే. హ్మ్. సో, వేడి చేయడం అంటే ఇప్పుడు చూడండి అది జీర్ణాశయం మీద వచ్చే ఎఫెక్ట్. హ్మ్. ఇప్పుడు నేను ఇందాక లాక్టోస్ ఇంటాలరెన్స్ ఆ! అన్నాను. లూజ్ మోషన్స్ వస్తాయి మరి హ్మ్. దానికి. అలాగే ఉల్టా ఇక్కడ జరిగేదానికి ఆస్కారం. హ్మ్. సో, ఆ ఇండివిడ్యువల్ బట్టే ఆ డెసిషన్ అనేది మిక్సింగ్ ఆఫ్ విచ్ ఆయిల్ అనేది హ్మ్. వాళ్ళు కస్టమైజ్ చేసుకుంటే బెటర్ అది. యెస్. చక్కగా చెప్పారు డాక్టర్ గారు. గ్రౌండ్ నట్ ఆయిల్ అని మీరు ఏదో చెప్పబోతున్నారు. గ్రౌండ్‌నట్ ఆయిల్ వల్ల కూడా టేస్ట్ డిఫరెంట్‌గా వస్తది. అవును.
అండ్ సేమ్ థింగ్ కోకోనట్. మనం కోకోనట్ ఆయిల్ పెట్టుకుంటే అందరూ హ్మ్. తినలేము. అవును. సో సేమ్ థింగ్ ప్రతి ఒక్కరికి ఒక టేస్ట్ థింగ్ ఉంటది. ప్లెజర్ కాబట్టి హ్మ్. అది ప్రాపర్‌గా వాళ్ళకి నచ్చినట్టు ఉంటేనే అది బాగుంటది. జనరల్‌గా కోకోనట్ ఆయిల్ అయితే చాలా ఫేమస్ అయిపోయింది. ఆహ్, తల్లి పాలలో ఉన్న గుణాలన్నీ కోకోనట్ ఆయిల్‌లో ఉంటాయి. తీసుకోండి, తీసుకోండి అంటారు. అంటే కేరళ వాళ్ళకైతే అలవాటు ఉంది గానీ మనం తీసుకోలేం డాక్టర్ గారు. తీసుకోవాలంటే తీసుకుంటే నిజంగానే అన్ని ఆరోగ్య లాభాలు కలుగుతాయా? లేదు లేదు. అలా ఎప్పుడు తీసుకోవద్దండి. హ్మ్. ఒక పర్సన్ ఇండివిడ్యువల్‌గా హ్మ్. వాళ్ళ బాడీలో ఏం జరుగుతుందనేది మనం చూసుకోవాలి. అవును. ఇప్పుడు కోకోనట్ ఆయిల్ వల్ల సాధారణంగా ట్రైగ్లిజరైడ్స్ అనేది పెరిగేదానికి హ్మ్. ఆస్కారం ఉంది. మరి ఫ్యామిలీ పరంగా వచ్చే ట్రైగ్లిజరైడ్స్ హై ఉన్న ఫ్యామిలీలో కోకోనట్ ఆయిల్ తినమంటే ఎలా? అవును. సో, ఆ పర్సన్‌కి రిక్వైర్మెంట్ బట్టే ఆ హ్మ్. డెసిషన్ అనేది తీసుకోవాలి. ఎవరైనా ఒక మంచి న్యూట్రిషనిస్ట్‌ని సంప్రదిస్తే డెఫినైట్‌లీ దీనికి అడ్వైజబుల్. హ్మ్. అడ్వైస్ అనేది ఖచ్చితంగా అవసరమే. సో, 100% ఆహారం పైనే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది గాబట్టి. డెఫినైట్‌లీ. అంటే అనాలిసిస్, హ్మ్. అడ్వైస్, ఎక్స్‌పర్‌టైజ్ తీసుకుంటేనే అది కరెక్ట్. యెస్. చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. అందరూ ఫాలో అవ్వాలని కోరుకుందాం. ధన్యవాదాలు. Sir, one life lesson what medicine has taught you. whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.